హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజలాక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏంటంటే ఫస్ట్ ఆ విషయం నేను మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా మీ వల్లే జరిగింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పుణ్యం అంటానే నాకు ఈ గుడ్ న్యూస్ మాట. నేను అది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కాకపోతే మీరు ఎవ్వరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే అదేంటనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సాప్లింగ్స్ వచ్చేసి మనం 12 కలర్స్ 60 సాప్లింగ్స్ సేల్ చేసాం కదండి, వాళ్ళ దగ్గర అండి. ఇది ఇంకా చాలా ఉందండి స్టాక్ అయితే వీళ్ళ దగ్గర. ఒకవేళ ఎవరైనా ఆర్డర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన దగ్గర మనం ఇప్పుడైతే 3 క్యాటలాగ్స్ అనేవి మన దగ్గర సేల్కి ఉన్నాయండి, సేల్ చేస్తున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి 60 సాప్లింగ్స్ 12 కలర్స్, అవి వచ్చేసి నాటు వెరైటీ అండి. అలాగే ఇంకా ఇప్పుడు మళ్ళీ సెకండ్ వన్ ఏంటంటే మాస్ రోజెస్ అండి. అవి ఈ మధ్య స్టార్ట్ చేసాము. 25 కలర్స్ వస్తాయి, అందులో రేకుంటాయి, ముద్దుంటాయి, అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి. మాస్ రోజెస్ కూడా తాయి వెరైటీ అండి. అన్నీ కూడా షేడ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. నాకు ఆల్రెడీ వచ్చినవి నాకు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అనేది కూడా నేను లాస్ట్లో వీడియోలో షేర్ చేశాను, చూడండి లాస్ట్ వరకుని. ఇంకా అది కాకుండా మనం కొత్తగా ఇంకో కలర్ చార్ట్ అనేది సాప్లింగ్స్, చామన్ సాప్లింగ్స్ యాడ్ చేసాం కదండి, 30 సాప్లింగ్స్. అదంతా న్యూ కలర్ చార్ట్ అండి. దాంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి. అదొక కలర్ చార్ట్ అనమాట. మనం ఇప్పటికైతే 3 కలర్ చార్ట్స్ అయితే రెడీగా సేల్కి పెట్టాము. ఇప్పుడు అది కాకుండా నేనైతే లైవ్ ప్లాంట్స్ అనేవి కూడా ట్రై చేస్తున్నానండి. అంటే చామంతుల్లోనే ఫ్లవరింగ్ ఉన్న ప్లాంట్స్ వస్తాయి కదండి, అవి కూడా డైరెక్ట్ లైవ్ హోమ్ సర్వీస్ వచ్చేలానే ట్రై చేస్తున్నాను. అది కూడా ఒకవేళ సక్సెస్ అయితే ఓకే అండి, నేను త్వరలో అది కూడా మీకు గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తాను. అది కాకుండా ఇంకో గుడ్ న్యూస్ ఉందండి, కంగారు పడి వెళ్ళిపోద్ది ఎవరుని. ఏంటంటే లైవ్ ప్లాంట్స్ అనేవి ఇలా ఉంటాయండి చామంతుల్లోని, ఫ్లవరింగ్ వచ్చేసి అలాగా. అయితే కొరియర్ ఒకటే ప్రాబ్లం అండి, అదొకటి. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను, లేకపోతే ఈ పాటికి ఇవి కూడా స్టార్ట్ చేసేసేదాన్ని. అంటే కొరియర్ వాళ్ళు స్పీడ్ పోస్ట్ అయితే కొంచెం ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అంటున్నారు. అదే ఇప్పుడు మన ప్రొఫెషనల్ అనుకోండి, వాళ్ళేమో ఇన్ఫామ్ చెయ్యరు. మనం మళ్ళీ దాంట్లో గూగుల్లోనే బ్రాంచులను ఎత్తుక్కోవాలి, మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి. నేను ఆ ఒక్క విషయంలోనే ఆగుతుంది అనమాట అండి. అది కూడా ఒకవేళ సక్సెస్ ఏమన్నా అయితే నేను త్వరలో ఆ లైవ్ ప్లాంట్స్ అనేవి కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఇప్పుడైతే ఈ టేబుల్ రోజెస్ కటింగ్స్ చూస్తున్నారు కదండి, కానీ స్టెమ్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి, పెద్ద పెద్ద స్టెమ్స్. నిజంగా ఇలా ఎవ్వరు ఇవ్వరండి. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఒకసారి బుక్ చేసుకుని చూడండి, వేరే ఎక్కడైనా సరే, కానీ ఇంత స్టెమ్స్ అయితే ఎవ్వరు ఇవ్వరండి. అదొకటి. కొరియర్స్ కూడానండి నిజంగా ఇప్పటికి ఈ 3-4 డేస్లోనే 70 ఆర్డర్స్ అయితే వెళ్ళినాయండి. అన్నీ మొన్న అంటే 3 డేస్ బ్యాక్ ఒక 40 వెళ్ళినాయి, ఈ రోజు ఒక 30 వెళ్ళినాయి అన్నమాట. ఆ 40 కూడా ఈ రోజుకి 3 డేస్లో కంప్లీట్ అయిపోయినాయండి, అందరికీ రీచ్ అయిపోయినాయి. ఎవరికి కూడా పెండింగ్ ఉన్నది లేదా అందరికీ కూడా చాలా బాగా వెళ్ళినాయండి కటింగ్స్ అంటేనే. అంటే వాళ్ళు మళ్ళీ నాకు ఫొటోస్ పెడతా ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి, వాళ్ళు అన్నీ చూస్తుంటేనే. అంటే మంచిగా వెళ్తే ఎవరికైనా వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనకి పంపించినందుకు మంచిగా వెళ్ళినాయి అంటే మనం హ్యాపీగానే ఉంటాం కదా. మీరు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటామండి, అదొక్కటేనండి. కాబట్టి అందరికీ అయితే టేబుల్ రోజెస్ మాత్రం చాలా బాగా వెళ్తున్నాయండి. ఏది ఎక్కడ కూడా ఏ కొరియర్ ఒక్కటి కూడా మిస్టేక్ అయ్యింది లేదు. ఇప్పుడు వరకు వెళ్ళిన ఆర్డర్స్ అన్నీ కూడా ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉందండి. ఎవరైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్స్ అయితే పెట్టుకోండి. కలర్స్ కూడానండి చాలా బాగా వచ్చినాయి అండి. అంటే నాకు పంపిన కలర్స్లో మాత్రం నాకు ఇప్పటికి నాకు ఒక 6-7 కలర్స్ నాకు ఫ్లవరింగ్ అయితే వచ్చినాయి. కాకపోతే నాకు ఎండ్ అనేది అంత లేదు కాబట్టి ఫ్లవరింగ్ అనేది అంత కరెక్ట్గా విచ్చుకోవట్లేదండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, టేబుల్ రోజెస్కి ఎండ్ ఎంత ఉంటే అంత బాగా విచ్చుకుంటుంది ఫ్లవర్ అని. చూస్తున్నారా, ఇది వైట్ మీద పింక్ షేడ్ అండి, అసలు ఎంత బాగుందండి నిజంగా. అన్నీ కూడానండి అలా రేఖ కూడానండి, షేడ్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు, సింగిల్ పెటలు కూడా. ఇది చూడండి ఎల్లో అండి, నిజంగా చాలా అసలు చిన్న ఫ్లవర్ అంటే దాని నుండి మొగ్గలు విచ్చుకుంటున్నాయండి. మనకి అది గ్రోత్ అయ్యే కొలది ఫ్లవరింగ్ అనేది ఇంకా సైజు పెరుగుతుంది, పెద్దగా బాగుంటాయి, విచ్చుకునే కొలది బాగుంటాయి అండి ఎక్కువ ఉంటే. ఇది చూస్తున్నారా, ఎల్లో అండి, డార్క్ ఎల్లో అండి, అసలు ఎంత బాగుందోనండి ఎల్లో. మనకి ఎక్కువ బయట దొరికేది మన ఇండియాలో అయితే లెమన్ ఎల్లో అండి, కానీ ఇది చాలా బాగుందండి ఎల్లో అయితే. ఇంకా ఇది వచ్చేసండి చిట్టి వైలెట్ కలర్ పువ్వులండి, ఎంత బాగున్నాయో నండి. గడ్డి పువ్వులు అసలు చాలా చిన్ని పువ్వులు అన్నమాట అండి, అంత బాగుందండి. అదైతే మొన్న ఫ్లవర్ వచ్చిందన్నమాట అది. ఇంకో వచ్చేసి ఇప్పుడు వచ్చేదండి రేర్ అండి, అసలు చాలా బాగుంది. కానీ ఇంత చిన్న ఫ్లవర్ అంటే మరి మొగ్గ అంత చిన్నగా ఉండి అలా వచ్చిందో ఏమో తెలియదు కానండి, అసలు చాలా వెరైటీ అయితే చాలా బాగుందండి నిజంగా. తాయి వెరైటీ అంటే డిఫరెంట్గానే ఉన్నాయిలేండి వెరైటీలు. ఆయన అన్నట్టు మనకేదో ఇండియాలో దొరికేవి అన్నట్టు రెగ్యులర్గా దొరికేవి అయితే కాదని చెప్పాడు ఆయన. అలాగే డిఫరెంట్గానే పంపించారు.
ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడే మనకి నేల ఉంటే బాగుండేది అనిపిస్తుందండి. అంటే కొంచెం కింద ప్లేస్ అనేది ఉంటే ఇలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటాయి కదండి. అదొకటి మెయిన్, దీనికి ఎండ ఒకటి కావాలి కదండి. అదొకటి నాకైతే అసలు ఎండ తగలదు, ప్లేసు లేదండి, రెండు ప్రాబ్లంగానే ఉంది. ఇవండి ఇంకా మాస్ రోజెస్లో కలెక్షన్ అయితే 25 కలర్స్. ఈ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇవి చూస్తున్నారండి, పెట్లండి గూళ్ళు పెట్టేస్తున్నాయి అక్కడ. ఆ పిల్లల్ని నేను ఏం చేసేస్తానో ఏంటో అని అయితే ఆ జాబ్ నిజంగా చాలా భయమేసిందండి నాకైతే. ఏంటంటే మొహాన్ని వేసి కొట్టుకుంటే వెళ్ళిపోయేదండి. అది నన్ను బెదిరించడం అన్నమాట. అంటే ఆ పిల్లల్ని నేను ఏం చేస్తానో ఏంటో అనేమో. అమ్మో, చాలా భయమేసిందండి నిజంగా. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాక నాకు ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ ఇంకో గూడు పెట్టేసిందండి, ఇంకో పెట్ట. అంటే గూళ్ళు పెడితే ఏం కాదండి, అవి నేను పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలు నేను ఏం చేస్తానో ఏమో అని అవి నన్ను బెదిరించడం అండి. ఇంకేంటండి, ఇలా మొహం నుంచి రాసుకుని వెళ్ళిపోయేదండి ప్రతిసారినండి. నేను బయటకు వచ్చిన ప్రతిసారి అంతే. అమ్మో, నాకు ఇలా కూడా ఉంటాయా అని చాలా భయం వేసిందండి. ఇప్పుడు దీన్ని చూస్తే మళ్ళీ భయం వేస్తుంది నాకు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మన న్యూ క్యాట్లాగ్ అండి. నిజంగా ఇప్పుడు వరకు అయితే చాలా ఆర్డర్స్ వచ్చినాయండి, కొత్త కలెక్షన్ కూడానండి. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు పాపం పెట్టుకున్న వాళ్ళు, ఒకేసారి 2 సార్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఈ కలెక్షన్ కోసం ఆర్డర్స్ పెట్టుకున్నారండి చాలా. అందులోనూ ఈ పాంపామ్ను జేడు కూడా మనకి బయట రెగ్యులర్గా దొరికే వెరైటీ కాదండి. అదొకటి దొరికినా సరేనండి, బయట చాలా కాస్ట్ ఉంటుందండి. మినిమం 25-30 రూపీస్ ఉంటుందండి ఒక్కో శాప్లింగ్ వచ్చి. మనకి ఏంటండి 18 రూపీస్లోనే కొరియర్ ఛార్జెస్తో సహా వచ్చేస్తుందండి ఒక్కో శాప్లింగ్ వచ్చేసి. వెరైటీకి వెరైటీ ఉందండి. అలాగే ప్రైజు తక్కువేనండి బయట దాంతో పోలిస్తేనే. నేనేంటంటే మెయిన్ మీకు ఎంత తక్కువలో తీసుకురావాలో అంత ఇదిగాని ట్రై చేస్తున్నానండి నేను. మెయిన్ అంటే ఇదంతా కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి. ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్కటి దానికి సంబంధం ఉండదు. మనకి 23 రకాలు ఇస్తారు. 7 శాప్లింగ్స్ అయితే ఎక్స్ట్రా వేస్తారండి వీళ్ళు. 30 శాప్లింగ్స్ ఇస్తారు. కాకపోతే వెరైటీ మాత్రం అన్నీ డిఫరెంట్ అండి. పాంపాము, జేడు, పూణే వెరైటీ అనమాట. అది మీకు ఈ వెరైటీ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన దగ్గర అయితే ఈ 3 క్యాటలాగ్స్ అయితే ప్రస్తుతానికి రెడీగా ఉన్నాయండి. ఇంకా అసలు విషయానికి వచ్చేస్తానండి. నా గుడ్ న్యూస్ ఏంటి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మందారం చెట్టు క్రీమ్ కలర్ 3 ఇయర్స్ అయిందండి పెట్టి. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు కరెక్ట్గా ఫ్రైడే రోజున దానికి రెడ్ కలర్ ఫ్లవర్ అనేది వచ్చిందండి. నిజంగా చూసి షాక్ అయ్యానండి నేను. ఫస్ట్ మార్నింగ్ లేవడం బయటకు వచ్చి చూసేసరికి ఏంటి 2 ఉన్నాయి అనుకున్నానండి. అసలు ఇలా కూడా ఉంటాయా అని వింత నాకు. అంటే వినడమే కానీ చూసింది లేదండి. అది కరెక్ట్గా మళ్ళీ నాకు అదే రోజు, అదే ఫ్రైడే రోజున ఇదొక వింత అయితేనండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా అదే రోజున నేను మాస్ రోజెస్ అనేవి మన క్యాటలాగ్ అనేది నేను వీడియో పెట్టానండి. నిజంగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అదొక గుడ్ న్యూస్ అండి. ఇంకొకటి ఏంటంటేనండి, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి. నేను ఎంతగానో దీనికోసం అయితే 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. అంటే ఛానల్ పెట్టి నేను 21 ఆగస్టు, 21 సెప్టెంబరు, 22 సెప్టెంబరోనండి. దీనికోసం నిజంగా 2-3 ఇయర్స్ నుంచి నిజంగా కాయలు కాచలేదు చూస్తున్నా. అంటే అవుతుందని నమ్మకం అయితే లేదండి. మెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతున్నారు కానీ 4000 వాచ్ అవర్స్ అయితే అవ్వట్లేదండి. నిజంగా ఆ శుభ సూచికలన్నీ కూడా నాకు అదే ఫ్రైడే రోజున జరగడం నిజంగా నాకైతే గాడ్ బ్లెస్సింగ్లా అనిపించిందండి. కరెక్ట్గా మానిటైజేషన్ కూడా 4000 వాచ్ అవర్స్ అదే రోజు కంప్లీట్ అయిందండి. అది కూడా మీ అందరి బ్లెస్సింగేనండి నిజంగా. అది కూడా మీ అందరి వల్లే నా ఛానల్ అనేది మానిటైజేషన్కి వచ్చింది. నిజంగా చాలా ఇది అనిపించిందండి నాకు. చాలా అసలు హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా నేను అది మాటల్లో కూడా మీకు చెప్పలేను నేను. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు ఇంతవరకు ఎలా ఆదరించారో మీరు, ఇంత ముందు కూడా ఇంకా అలాగే ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్ని అలాగే ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగాని. ఓకే అండి, ఇదైతే వీడియో అండి. నా గుడ్ న్యూస్లో అయితే నిజంగా ఆ మందారం చెట్టుకి ఆ ఫ్లవర్ రావడం ఏంటో, ఇంకా 1 by 1 నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అదే రోజు అన్నీ జరగడం కూడా. ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయిందండి. ఇంకా పిన్ రావాలి. ఆ పిన్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు అన్నీ కూడా క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తానండి నేను. ఓకే అండి, బాయ్ అండి.